కొన్నేళ్లుగా అనేక విమర్శలు, అభియోగాలు, కోర్టు కేసులను ఎదుర్కొంటున్న ట్రంప్ గతేడాది హత్యాయత్నం నుంచి బయటపడిన తర్వాత తన ఆలోచనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. తలాతోక లేకుండా పిచ్చివాగుడు ఎక్కువైపోయింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ శాంతి ఒప్పందం తనను స్వర్గానికి తీసుకెళ్లే అవకాశాలను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆ అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ చమత్కరించారు. గతంలో యుద్ధం ముగింపుపై పలుమార్లు మాట్లాడిన ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవి చేస్తున్నానని చెప్పిన విషయం తెలిసిందే. మాస్కో, కీవ్ మధ్య శాంతి చర్చల ప్రయత్నాలు ముమ్మరం చేసిన ట్రంప్ ఆ రెండు దేశాధ్యక్షులతో పాటు యూరోపియన్ దేశాల నేతలతోనూ ఇటీవలి చర్చలు జరిపారు. ఈ క్రమంలో తన ప్రయత్నాలు కేవలం జీవితానికి సంబంధించినవి కావంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీటిని ప్రయత్నించి వీలైతే స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నా. నేను బాగా పనిచేయటం లేదని విన్నాను. కానీ ఒకవేళ నేను స్వర్గానికి వెళితే అందుకు దోహదం చేసే అంశాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది అని శాంతి ఒప్పందం ప్రయత్నాలను ఉద్దేశిస్తూ ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ నోటికొచ్చినట్టు పేలాడు. ఈ వాగుడు ఇప్పుడు అన్ని దేశాల్లో హాస్య కదంబంలా మారి జనమంతా తెగ నవ్వుతున్నారు.